దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. నేను సాయి సుధా. ఈరోజు మనం హరిహర వీరమల్లు సినిమాలో టికెట్ల రేట్ల గురించి మాట్లాడుకుంటున్నాం. పవన్ మొన్న మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూసుకున్నట్లయితే కనుక టికెట్లు రేట్లు అనేవి మనం పెంచాం. ఎందుకంటే సామాన్యులు కూడా మనం ఈ టికెట్ రేట్లు పెంచడం వల్ల సామాన్యులకి సినిమా అనేది దూరం అయిపోతుంది. కాబట్టి మనం టికెట్ రేట్లు పెంచకుండా సామాన్యులకి వెసులుబాటు కల్పిద్దాం అన్నట్టు మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు చూస్తే ఈ హరిహర వీరమల్లు సినిమాకి పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి టికెట్లు రేట్లు పెంచారు. దీని మీద సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రతిపక్షాల నుంచి కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. టికెట్ల రేట్లు పెంచారు, ఇది కేవలం ప్రభుత్వానికి ఎందుకోసం పెంచారు, ప్రభుత్వం ఎందుకు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తుంది అనే విషయం గురించి అయితే మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా కానీ ప్రేక్షకులు కానీ పొలిటీషియన్స్ ఎవరు పట్టించుకోరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కెమెరాల ముందు వాలిపోతారు. ఆయన పాలిటిక్స్లో కావచ్చు, సినిమాలో కావచ్చు, తన పని తాను తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటే, ఇప్పుడు దీని మీద కామెంట్ చేసింది ముఖ్యంగా ఏపీ పాలిటిషియన్స్ ఎవరైతే ఉన్నారో వైసీపీ లీడర్లు, వీళ్ళు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకొని హరిహర వీరమల్లు బైకాట్ అని హ్యాష్ట్యాగ్ కూడా క్రియేట్ చేశారు వాళ్ళు. సో వైసీపీ రాజకీయంగా అంటే కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనలేక ఇలా సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రచారం ఉపందుకుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ సినిమాని భీమ్లా నాయక్ సినిమా అయితే ఎంతో ఏపీలో టికెట్ రేట్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు థియేటర్ల ముందు ప్రభుత్వ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, ఎంఈఓలు కూడా థియేటర్ల ముందు చిల్లర డబ్బులకు టికెట్లు అమ్మించిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయం చేయడం చదవగాక మాట్లాడడం, అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నది క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. అయితే ప్రేక్షకులు ఇక్కడ గమనించాల్సిందంటే, ఏ పెద్ద సినిమా స్టార్ అయినా కానీ, ఏ పెద్ద మూవీ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్షన్ మాత్రమే కనబడుతుంది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరికి జరిగినా కానీ, ఇప్పుడు ఇండస్ట్రీ సినిమా అంటే ఇండస్ట్రీ యాక్టర్స్ కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరికైనా జరిగిన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, ఇది మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది. పవన్ అంటే ప్రతి దానికి పవన్ కళ్యాణ్ ముందుకు వస్తాడు, మిగతా ఎవరు హీరోలు లేరు వెనకాల. అసలు టికెట్ల రేట్ల పెంపు అనేది ముఖ్యంగా ఎవరికి లాభం చేకూరుస్తుందని ముఖ్యమైన విషయం ఏంటంటే నిర్మాతలకి కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి రేట్లు పెంచుతున్నారంటే అక్కడ దర్శక నిర్మాతలు వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి రేట్లు పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళి నా సినిమాకి రేట్లు పెంచండి అని చెప్పి ఏ గవర్నమెంట్ ని అడగలేదు, ఎవరిని అడగలేదు. ఇప్పుడు సినిమా టికెట్ రేటు పెంచడం పవన్ కళ్యాణ్కి ఏమైనా లాభం ఉందా? డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లే కదా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు హైలైట్ చేస్తున్నారు? వైసీపీ నేతలు టార్గెట్గా పవన్ కళ్యాణ్ హ్యాష్ట్యాగ్ బైకాట్ హరిహర వీరమల్ అంట. ఇది కూటమి ప్రభుత్వం పైన గతంలో ఉన్న అధికార పక్షం ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన అలాగే పవన్ కళ్యాణ్ పైన హేయమైన చర్యను క్లియర్ కట్గా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ అడ్డుకోలేరు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏదో ఒక కామెంట్ చేయాలి, పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా విమర్శించాలి. పవన్ కళ్యాణ్ తిడితే మనం టీవీలో కనబడతాం, యూట్యూబ్లో స్టార్లు అవుతాం, ఓవర్నైట్ స్టార్ అయిపోవచ్చు. ఎక్కడో ఉన్నాడు కెమెరా ముందుకు వచ్చి ఏదో ఒక విధంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని ఆయన బతుకుతాడు తప్ప పవన్ కళ్యాణ్ మాత్రం టచ్ చేసే పరిస్థితుల్లో ఈరోజు లేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ రేంజ్ అది. కానీ ఆయన గురించి మాట్లాడేటప్పుడు వైసీపీ నేతలు కానీ ఇంకే నేతలు కానీ ఒకసారి చూసుకొని మాట. ఎందుకంటే జన సైనికులు పవన్ కళ్యాణ్కు గత 10 సంవత్సరాల నుంచి అండగా ఉన్నారు. ఇప్పుడు గతంలో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయింది, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సినిమా టికెట్ రేట్ పెంచండి అన్నారా? ఏ సినిమా విషయంలో కూడా ఒక హీరో డైరెక్ట్ గా వెళ్ళి ఈ సినిమాకి రేట్లు పెంచండి అని అడిగే పరిస్థితి ఎక్కడ లేదు. దర్శక నిర్మాతలు వెళ్ళి మాట్లాడుకోవడం, ఎందుకంటే వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ అది. ఒక సినిమా మీద వాళ్ళు పెడుతున్న బడ్జెట్ ఎంత ఉంది, వాళ్ళకి రిటర్న్ లాభం ఎంత వస్తుంది అనే విషయాల గురించి ముందుగా ఆలోచించుకుంటారు. దాని ప్రకారం వాళ్ళకి వర్త్ ఎంత ఉంది, మనం ఎంతవరకు పెంచుకుంటే లాభాల బాట పడుతుంది సినిమా అనే విషయమే ఇక్కడ ముఖ్యమైన టాపిక్ అవుతుంది. కాకపోతే ఇది పాలిటిక్స్ లో ఉన్న డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమా కాబట్టి ఇది ఇంత హైలైట్ అవుతుంది. ఇది ఓన్లీ ఏపీలో మాత్రమే కాదు, ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్న దానికి సంబంధించి దానికి కౌంటర్ ఇస్తూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని. అప్పుడు రేవంత్ అలా అన్నారు, ఇప్పుడు చేశారు. మొత్తానికి వీళ్ళు ఒకటే కూటమి ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసిపోయింది, ఇదంతా కుమ్మక్కే చేస్తున్నారంటే ఇదంతా ఏ ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. టికెట్ల రేట్లు పెంచడం అనేది ఇది ఒక ఇండస్ట్రీకి సంబంధించిన విషయం, లేదంటే ఒక దర్శక నిర్మాతలకి సంబంధించిన విషయం, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన విషయం. అయినా సరే ఇదే విషయంలో మనం చూసుకుంటే ఈ సినిమా టికెట్లకి రేట్లు పెంచారని చెప్పి ఇంత గగ్గోలు పెడుతున్నారు. ఇది ఒక ఆప్షన్, ఎందుకంటే ఒక ప్రేక్షకుడికి నచ్చితే వెళ్తాడు, లేదంటే లేదు. కానీ మనం గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫెస్టివల్ టైంలోని బస్ రేట్లు పెంచుతున్నారు. ఇవన్నీ మరి పెంచుతున్నప్పుడు ఎందుకని ప్రతిపక్షాలు మాట్లాడట్లేదు ప్రజల తరపున? అది ప్రజలకు ఇంపార్టెంట్ కదా. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ వ్యక్తిని సినిమా పరంగా చూడాలి,
పాలిటిక్స్ పరంగా చూడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏ లీడర్ అయినా సినిమా వాళ్ళు కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ పవన్ కళ్యాణ్ని టూ డైవర్స్ అన్న టాపిక్ చేసుకుంటున్నారు. అది ఒకటే మెయిన్గా హైలైట్ చేసుకుంటుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్లోనే చూడాలి తప్ప డిప్యూటీ సీఎంగా చూడకూడదు. ఇక్కడ రాజకీయ అభివృద్ధి తీసుకొచ్చి సినిమా పైన రుద్దితే ఎలా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణలో సినిమా టికెట్ పెంచారు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎవరితో దేశపతి శ్రీనివాస్ అలాగే సిపిఎం లీడర్ నారాయణ గారు కూడా మాట్లాడారు. మన నారాయణ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తెలంగాణలో సినిమా టికెట్ రేట్ పెంచడం వల్ల ఎవరి మీద భారం పడుతుంది, ఎవరికి లాభం వస్తుంది? పవన్ కళ్యాణ్ దాని ఒక్క రూపాయి కూడా రాదు కదా. తన రెమ్యూనరేషన్ తాను తీసుకుంటాడు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వీళ్ళు లాభపడతారు దాని మీద. కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం, అలాగే మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు అన్నారు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కుమ్మక్కైతే రేవంత్ రెడ్డి గారికి ఏమైనా వస్తుందా? పోనీ అందులో షేర్స్ ఏమైనా రేవంత్ రెడ్డి గారు దక్కుతుందా? సినిమాను ఎంటర్టైన్మెంట్గా చూడాలి తప్ప దాన్ని రాజకీయంగా బురదజల్లే ప్రయత్నాలు చేయొద్దు. సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. మీకు పాలిటిక్స్ చేత కాకపోతే సినిమాని ఎంటర్టైన్గా చూడండి, అంతేగాని మనకు అధికారం ఉంది కదా అని, అవకాశం ఉంది కదా అని, మీడియా పాయింట్లు ఉంది కదా అని, మనకు మైకులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మీద బురద చల్లకండి దయచేసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో రాకముందు తనకు పెట్టుబడి ఏదైనా ఉందంటే అది సినిమానే. సినిమాను వృత్తిగా నమ్ముకొని సినిమాని ప్రాణంగా తీసుకొని తను సినిమాలు చేసుకుంటూ కార్యకర్తలకు తను కొంత అండంతో ఉన్నాడు. అధికారం లేనప్పుడు చాలా మందికి తన జీవనోపాధి కల్పించాడు. ఇప్పుడు అధికారం ఉంది, ఎంతోమంది సామాన్య ప్రజలకు తన వంతు సహాయం చేస్తున్నాడు. సరే పవన్, ఇప్పుడు మనం ఓవరాల్ గా చూసుకుంటే హరిహర వీరమల్లుకి సంబంధించి టాపిక్ రెండు రాష్ట్రాలు కూడా హాట్ టాపిక్ గానే ఉంది. ఇప్పుడు మనం హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి ఈ 3 days లో వచ్చిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి బెనిఫిట్ షోల ద్వారా అయితే 12 కోట్ల లాభం వచ్చింది. అదేవిధంగా మొదటి రోజు కూడా హైయెస్ట్ కలెక్షన్స్ 34 crores అయితే సంపాదించింది. ఇక రెండో రోజు చూస్తే కాస్త కొంచెం డేలా పడినట్లు అనిపిస్తుంది. మొత్తంగా 8 కోట్లు మాత్రమే వచ్చింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే 56 కోట్లు మాత్రం హరిహర వీరమల్లు మూవీకి వచ్చింది. మరి రేపు సండే వీకెండ్ కాబట్టి ఈ రేట్లు ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది. దీనికి ఓవరాల్ గా సినిమాకి సంబంధించి రివ్యూల పరంగా కానీ, ఓ పక్కన రేటింగ్ల పరంగా కానీ, లేదంటే పబ్లిక్ టాక్ల పరంగా కానీ అసలు వ్యూ ఎలా ఉంది హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి? ఎన్నో రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపించారు. చాలా రోజుల తర్వాత డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూసేందుకు కూడా అభిమానులందరూ చాలా ఆసక్తి కనబరిచారు. మరి ఈ సినిమాకి సంబంధించి పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉంది పవన్? అంటే పబ్లిక్ ఏంటంటే వాళ్ళు సినిమా పరంగానే చూస్తున్నారు తప్ప దాని పాలిటిక్స్లో లాగట్లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక హీరో, తెలుగు రాష్ట్రాల్లో ఒక నెంబర్ 1 స్థానం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమా వచ్చినప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాల గ్యాప్ తర్వాత థియేటర్లోకి వచ్చిండు. ఎందుకంటే హరిహర వీరమల్లు గత 4-5 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ అలా వచ్చింది ఇది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుందంటారు, కానీ సెకండ్ హాఫ్లో సీజ్ అంటే గ్రాఫిక్ ఎక్కువ చేయడంలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే ఈ సినిమాకు 2 డైరెక్టర్లు. మొదట క్రిష్ జాగలమూడి గారు డైరెక్ట్ చేశారు, ఆ తర్వాత జ్యోతికృష్ణ కలిచారు. అయితే ఇక్కడ క్రిష్ జాగలమూడి గారికి ప్రొడ్యూసర్కి ఎవరైతే ఉన్నారో ఎంఎం రత్నం గారు సీజీ విషయంలో కొంత వివాదం ఏర్పడేది. అందుకనే సినిమా నుంచి తప్పుకున్నాను. అయితే నేను నా ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చి నాతో పవన్ కళ్యాణ్కు ఎలాంటి గొడవలు లేవు, సినిమా అంతా చక్కగా జరిగింది, కానీ త్వరలో నేను పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తాను కూడా అని కరాఖండ్గా చెప్పేశారు. అయితే ఇక్కడ కలెక్షన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు కాదు, గత 12 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ సినిమా ఏదైతే థియేటర్లో రిలీజ్ అయిందో గతంలో ఉన్న సినిమా రికార్డులను తుడిపేసుకొని పోతుంది. అది పవన్ కళ్యాణ్కు ఉన్న అభిమానంలో స్టార్డమ్ ముఖ్యంగా. ఎందుకంటే గతంలో చాలా రికార్డులు ఉన్నాయి. పుష్ప రికార్డు ఉంది, బాహుబలి రికార్డు ఉంది, అలాగే RRR రికార్డు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఒక్కసారి థియేటర్లో, ఎందుకంటే జనాలు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చూడడానికి రారు, పవన్ కళ్యాణ్ ఫేస్ ఒక్కటి పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉంటే చాలు, వీళ్ళని ఎరగొట్టడం, డ్యాన్స్ చేయడం, సరదాగా 2 డైలాగులను అంతే. పవన్ కళ్యాణ్ చూడడానికి మాత్రం జనాలకు వస్తుంది తప్ప ఇవి బడ్జెట్ పరంగా అంటే టికెట్ రేటు పెంచారు. ఏపీలో టికెట్ రేట్లు పెంచారు, తెలంగాణలో కూడా అంతగానే పెరగలేదు. ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా టికెట్ రేట్లు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఒక్కసారి స్క్రీన్ ప్రెజెన్స్ అయ్యాక మనకు అభిమానులు వాళ్ళు జరిపే ఉత్సాహం ఆ థియేటర్లో కోలాహలంగా ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళో పండుగ జరుపుకుంటే ఎలా ఉంటుంది, ఆ వాతావరణం మనకు థియేటర్లో కనబడాలని ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడని అర్థం చేసుకోవాలి మనం. ఓవరాల్ గా ఈ సినిమా అయితే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సక్సెస్ఫుల్ రేట్ తో దూసుకుపోవాలని కోరుకుందాం. కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Doota Media.